ఓం శ్రీ జ్ఞాన సరస్వత్యై నమః. ఓం దుం దుర్గాయై నమః. అందరికీ నమస్తే. దేవీ శరన్నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజున పఠించవలసిన ముఖ్యమైన స్తోత్రం ఇది. ఈ స్తోత్రము 32 దుర్గాదేవి నామాలు కలిగిన స్తోత్రం. దారిద్రము, భయము, కష్టాలు ఉన్నవాడు ఈ నామాలతో స్తోత్రం చేస్తే దళిత సహస్రనామంతో సమానమైన ఫలితము లభిస్తుంది. శత్రువులను నాశనం చేసే శక్తి గలది ఈ స్తోత్రం. శ్రీ దుర్గా ద్వాత్రింశం నామ స్తోత్రం. దుర్గా దుర్గాతిశిమని, దుర్గా పద్మినివాడిని, దుర్గమచ్చేదిని, దుర్గసాదిని, దుర్గనాశిని, దుర్గతోధారిణి, దుర్గనిహంత్రి, దుర్గమాపహ, దుర్గమజ్ఞానదా, దుర్గదైత్యలోకదవానల, దుర్గమా దుర్గమా లోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమార్గప్రద, దుర్గమవిద్యా, దుర్గమాశ్రిత, దుర్గమజ్ఞాన సంస్థాన, దుర్గమధ్యానభాషిణి, దుర్గమోహ, దుర్గమగ, దుర్గమార్తస్వరూపిణి, దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధధారిణి, దుర్గమాంగి, దుర్గమాత, దుర్గమ్య, దుర్గమేశ్వరి, దుర్గభీమా, దుర్గభామ, దుర్గభా, దుర్గధారిణి. నామావళిమిమాం యస్తు దుర్గాయ మమ మానవః పతే సర్వ భయాన్ముక్తో భవిష్యతి న సంశయః. శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధ గతోపి వా. ద్వాత్రింశన్నామ పాఠేన ముచ్యతే నాత్ర సంశయః. ఇతి శ్రీ దుర్గా ద్వాత్రింశం నామావళి స్తోత్రం సంపూర్ణం. ఈ స్తోత్రంలోని కొన్ని ముఖ్యమైన నామాల అర్థం. దుర్గా దుర్గాతిశమని అంటే దుర్గాదేవి కష్టాలను తొలగించేది. దుర్గాప ద్వినివారిణి ఆపదల నుండి రక్షించేది. దుర్గమచ్చేదిని ఇబ్బందులను ఛేదించేది అంటే ఇబ్బందులను తొలగించేది. దుర్గమాపహ అంటే కష్టాలను తొలగించేది. దుర్గసాదిని కష్టమైన పనులను సాధించే తల్లి. దుర్గనాశిని కష్టాలను నాశనం చేసే తల్లి అని అర్థం.